హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అరుణ్. ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ 2024కి మొబైల్లో కానీ ఒకవేళ మనం ఓన్గా అప్లై చేసుకోవాలంటే ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అవుతాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకే, కంపల్సరీగా ఎండ్ వరకు చూస్తేనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అలాగే చాలామంది డ్రాపర్స్ ఉంటారు, అలాగే లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఏమైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవసరమా ఉంటాయా అని కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని అయితే చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఓపెన్ క్లిక్కర్ హియర్ ఉందా, అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ 3 స్టెప్స్ చూపిస్తుంది. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, సబ్మిట్ డాక్యుమెంట్స్. అలాగే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్. ఒకవేళ మీరు న్యూ క్యాండిడేట్ అయితే ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకే, అదర్వైజ్ మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యాము, డైరెక్ట్ లాగిన్ అవ్వాలని అంటే ఇక్కడ జేఈ మెయిన్ 2024 ఉందా. ఓకే, దాని కింద అప్లికేషన్ నంబర్, ఎందుకంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి అప్లికేషన్ నంబర్ ఉంటుంది. అప్లికేషన్ నంబరు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. లేదంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేయండి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇది అన్నీ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఇవన్నీ చూడండి. ఎందుకంటే మీ రిజర్వేషన్, మీ క్యాస్ట్ వైజ్ మీకు ఫీ ఎంత ఉంటుంది, ఒకవేళ బీటెక్ ఇలా చేస్తే అవన్నీ మీరు చదవండి. నెక్స్ట్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ అలా ఐ హ్యావ్ ఎ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ప్రెస్ చేసి, ఓకే, మీకు ఇలా పాయింట్ చూపిస్తుంది. తర్వాత ఐ హ్యావ్ ఎ డిజిలాకర్ అకౌంట్, ఐ డోంట్ హ్యావ్ ఎ డిజిలాకర్, ఐ హ్యావ్ అకాడమిక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, ఇలా చాలా చూస్తుంది. ఐ హ్యావ్ ఎ ఆధార్ ఎన్రోల్మెంట్, ఐ హ్యావ్ ఎ పాన్. సో మీరు ఇక్కడ ఐ హ్యావ్ ఎ ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ అండ్ ఐ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్. ఓకే, కాబట్టి మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు పాన్, డిజిలాకర్ అవన్నీ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేది టైప్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ ఎన్రోల్ నంబర్మెంట్ ప్రెస్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఐ విష్ టు షేర్ మై ఆధార్, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆధార్, ఐ హ్యావ్ ఆధార్ బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ అని ఇలా చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఐ విష్ టు షేర్ మై ఆధార్ అండ్ అథెంటికేట్ మై సెల్ఫ్ ఎట్ ద ఎగ్జామ్ సెంటర్ త్రూ ఆధార్, కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్, మీ ఎస్ఎస్సి మెమో మీద ఏ నేమ్ అయితే ఉంటుందో ఫుల్ నేమ్, ఆ ఫుల్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అండ్ నెక్స్ట్ మదర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ జెండర్ అండ్ ఐడెంటిటీ టైప్, అంటే ఇక్కడ చాలా చూస్తుంది. ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది. పాస్బుక్, క్లాస్ అడ్మిట్, ఎలక్షన్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఇవన్నీ మీకు ఉండవు కాబట్టి మీరు క్లాస్ 12 అడ్మిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఎనీ ఫోటోగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ 12 అడ్మిట్ కార్డ్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఏదైనా వస్తే హాల్ టికెట్ నెంబర్ పెట్టుకోండి. లేదంటే ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎనీ ఐడెంటిటీ యూజ్ చేసుకోకపోతే మీరు క్లాస్ 12 హాల్ టికెట్ నెంబర్ యూజ్ చేయండి. ఓకే, ఆ రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోండి, మీకే యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే నేను ఎనీ అదర్ వ్యాలిడిటీ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేశాను. మీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది, అంటే మీరు దేని గురించి అయితే ఎంచుకుంటున్నారో దాని నెంబర్ అక్కడ పెట్టండి. ఇక్కడ ప్రిమైసెస్ నంబర్, నేమ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే మన కంట్రీ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అనేది టైప్ చేస్తే సేమ్ అడ్రస్ అక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. విత్ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ అండ్ నంబర్స్, న్యూమరికల్స్, ఇలా ఆల్ఫాబెటిక్స్ అన్నీ ఉండేది సెలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీ ఆన్సర్ అనేది ఇక్కడ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. వాట్ ఈజ్ యువర్ నిక్ నేమ్ అలా చాలా చూపిస్తుంది, అది ఏదైనా పెట్టుకోండి. అలాగే ఇక్కడ సెక్యూరిటీ పిన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేశాక సబ్మిట్ ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ మీకు రివ్యూ, అంటే అన్నీ క్లియర్గా ఉన్నాయా, మీ నేమ్ అనేది అవన్నీ చెక్ చేసుకోండి.
మీ నేమ్ కరెక్ట్ ఉంటే మీ నేమ్ మీద టిక్ చేయండి, అలాగే మీ ఫాదర్ నేమ్ మీద టిక్ చేయండి. ఇవన్నీ చెక్ చేసుకున్నాక ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని అన్నిటి మీద టిక్ మార్క్ చేసుకొని నాకే మీరు సెండ్ చేయండి, లేదంటే ఎడిట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఐ అగ్రీ మీద మళ్ళీ ప్రెస్ చేసి నెక్స్ట్ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ ఉంది. ఒకవేళ దాని రాంగ్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోండి రిజిస్ట్రేషన్ ఫామ్ని, లేదంటే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది, ఎస్ అని ప్రెస్ చేసుకోండి. మీకు ఓటీపీ అయితే వస్తుంది మీ ఈమెయిల్కి. మీరు ఏ ఈమెయిల్ అయితే లాగిన్ అయ్యారో ఆ ఈమెయిల్కు ఓటీపీ అనేది వస్తుంది. కాబట్టి ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఓకే అని అయింది చూడండి మీ రిజిస్ట్రేషన్ అనేది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైట్ ఓపెన్ అవుతుంది, ఆగండి. ఇక్కడ చూడండి, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ సెంట్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, మన ఈమెయిల్ అడ్రస్కి అయితే అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు లాగిన్ అవ్వాలా అని చెప్పాం కదా, అక్కడికి వచ్చి మళ్ళీ మీరు మీ అప్లికేషన్ నెంబర్ అనేది మీ ఈమెయిల్కి వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ ప్రెస్ చేసి మీ పాస్వర్డ్ అవన్నీ పేజ్ చేసి సెక్యూరిటీ పిన్ ప్రెస్ చేసి లాగిన్ ప్రెస్ చేయండి. ఓకే, మీరు ఏమేమి చేశారో ఇక్కడ చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది, అప్లికేషన్ ఇన్కంప్లీట్ ఉంది, ఫీ పేమెంట్ కూడా ఇన్కంప్లీట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ అనేది ఏమిటంటే అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ మీద ప్రెస్ చేసుకోండి. ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, అక్కడ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఎంటర్ చేసిన కొన్ని డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో వస్తాయి, కొన్ని రావు. కాబట్టి అలాగే కొన్ని వస్తావు, కొన్ని రావు. ఇక్కడ మీ కేటగిరీ అవన్నీ చూస్తున్నారు కదా, ఫ్రమ్ విచ్ స్టేట్ అనేది 12th పాస్ అవుతున్నారు అనేది అక్కడ ఆప్షన్ కనిపిస్తుందా, అక్కడ మీరు తెలంగాణ అయితే తెలంగాణ ప్రెస్ చేయండి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ చేయండి. అలాగే కేటగిరీ దగ్గర మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యువర్ పీడబ్ల్యూ అంటే ఓకే అయితే ఎస్ అని చేయండి, లేదంటే నో అని చేయండి. ఆర్ యూ డిజబుల్ డయాబెటిక్ అనేది కూడా ఎస్ అంటే ఎస్, లేదంటే లేదు. లేకపోతే తర్వాత ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అనేది మీ యొక్క రెసిడెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక మీకు అక్కడ తెలుసు కాబట్టి అవన్నీ ప్రెస్ చేశాక అగ్రీ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి బెంచ్ మార్క్ డిజబిలిటీ అనేది నో సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు డిజబిలిటీ లేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు రూరల్ అర్బన్ అనేది అడుగుతుంది మీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అనేది. ఓకే, మీరు రూరల్ అయితే రూరల్, లేదంటే అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ 0 to 10 lakhs అలా మీకు రేంజ్ ఇస్తుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యారా, లేదంటే మీ ఇష్టం ఎలా ప్రిపేర్ అయితే అలా చేయండి. ఇక్కడ మీడియం ఆఫ్ స్కూలింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, అస్సామీ అయితే అస్సాం, తమిళ్ అయితే తమిళ్, ఏదైతే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. మీ మీడియం ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేశాక సబ్మిట్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చా చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మీడియం, మీకు ఏ క్వశ్చన్ పేపర్ మీడియం మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, అదర్వైజ్ మీ ఇష్టం. మీరు అప్లై ఫర్ దేనికి ఇంజనీరింగ్ కంటే మాత్రం బీఈ బీటెక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ బీఈ బీటెక్ అండ్ సెషన్ ఆఫ్ ఎగ్జామ్ ఫర్ అనేది సెషన్ 1 ఆర్ సెషన్ 1 and 2. ఇక్కడ సెషన్ 2 చూపిస్తుంది. మీరు సెషన్ 1 అన్న చేసుకోండి, లేకపోతే సెషన్ 1 and 2 అనే చేసుకోండి. సెషన్ 1 చేసుకుంటే సెషన్ 2లో మళ్ళీ చూపించదా అనేది డౌట్ ఏం పడిన అవసరం లేదు. అక్కడ కూడా సెషన్ 2 అనేది చూపిస్తుంది. కానీ మ్యాక్సిమం అందరు సెషన్ 1 రాసిన వాళ్ళు 2 రాస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ సెషన్ 1 and 2 అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. అగ్రికల్చరా, లేకపోతే జాబ్, గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఏదైతే అది. ఓకే, అండ్ ఇక్కడ మీ ఫాదర్ యొక్క క్వాలిఫికేషన్, మదర్ అండ్ ఎవ్రీథింగ్. ఎగ్జామ్ స్టేట్ మీరు
ఏ స్టేట్ని అయితే ఫస్ట్ చాయిస్ చేస్తున్నారో అది సెలెక్ట్ చేయండి. తెలంగాణ అయితే తెలంగాణలో మీ డిస్టిక్ ఎక్కడ మీకు నియర్ బై ఏది ఉంటుందో ఆ డిస్టిక్లో ఎగ్జామ్ సెంటర్ లాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అగైన్ తెలంగాణ పెట్టుకొని నెక్స్ట్ మీకు నచ్చిన డిస్టిక్ అయితే పెట్టండి. నేనైతే కరీంనగర్ పెట్టాను. నెక్స్ట్ తెలంగాణ పెట్టుకోండి అండ్ మళ్ళీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 4th ఆప్షన్స్ వరకు మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకుంటూ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇట్స్ మ్యాండేటరీ. నెక్స్ట్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ చేసేయండి. ఎగ్జామ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుందా, ఓకే ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 10th ఆర్ ఈక్వల్ టు అని చెప్పండి. పాస్ స్టేటస్ అయితే పాస్ అని పెట్టండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అని కనిపిస్తుంది ఇక్కడ. మీరు ఏ ఇయర్లో అయితే 10th పాస్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ బోర్డ్ అని ఉందా, అక్కడ మీరు గవర్నమెంట్ ఎయిడెడా, గవర్నమెంట్ స్కూలా, లేకపోతే నవోదయనా, కేంద్రీయ విద్యాలయనా అనేది మీ ఇష్టం. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్వాలిఫై ఎగ్జామ్ సెట్ అనేది తెలంగాణ అండ్ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ బోర్డింగ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళది సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంది. లేదంటే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఓకే, కింద మీరు అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది, అది సెలెక్ట్ చేసుకోండి. మీ మార్క్స్ షీట్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ మీ స్కూల్ అండ్ కాలేజ్ యొక్క పిన్ కోడ్, కాలేజ్ అడ్రస్సు, యాజ్ పర్ 10th సర్టిఫికేట్, రూల్ నెంబర్, మీ ఎస్ఎస్సి మెమో రూల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రిజల్ట్ మోడ్ అనేది మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సిజిపిఏ అయితే సిజిపిఏ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అయితే నేను సిజిపిఏ సెలెక్ట్ చేశాను. మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్ అనేది ఉంది కదా, అది సిజిపిఏ మ్యాక్సిమం అంటే ఎంత, 10 ఉంటుంది మ్యాక్సిమం అందరికీ. అలాగే ఆప్టెంట్ సిజిపిఏ అయితే మీకు 10 అయితే 10. కమ్యులేటివ్ పర్సెంటేజ్ అంటే 10 × 10 చేయండి, మీకు పర్సెంటేజ్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు 9.5 వస్తే 9.5 చేయండి ఇంటూ, అప్పుడు 9.5% వస్తుంది. అలా పర్సెంటేజ్ చేయాలి. ఒకవేళ 8.5 వస్తే 8.5 × 8.5 చేయండి. లేదంటే అలా చేస్తే మీకు క్యుములేటివ్ పర్సెంటేజ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. తర్వాత మీ 12th క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, పాస్ స్టేటస్, ఇవన్నీ చూస్తారు కదా, ఇక్కడ చూపిస్తుంది 12th ఎగ్జామ్ దగ్గర. ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేయాలంటే ఇంటర్మీడియట్ ఆర్ 2-year pre-university examination conducted by a recognized board university అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, పాస్ స్టేటస్ అనేది ఒకవేళ లాంగ్ టర్మ్ వాళ్ళు తీసుకున్న వాళ్ళైతే పాస్డ్ కాబట్టి పాస్డ్ అని సెలెక్ట్ చేయండి. లేదంటే ఇప్పుడు న్యూగా అప్లై చేసే వాళ్ళైతే అపియరింగ్ అనేది సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మీకు 12th ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కాలేవు కాబట్టి. ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది 2024 అని చేయండి. మీ ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ అనేది రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. టైప్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజ్ అనేది ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అవన్నీ యాజ్ పర్ ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుని అవసరం లేదు. ఓకే, ఇవన్నీ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తారనుకో మీ డీటెయిల్స్ అనేది సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అప్లయింగ్ ఫర్ జేఈ మెయిన్ అని, ఆర్ యూ ట్విన్ అండ్ బోత్ అప్లయింగ్ అని. ఒకవేళ మీరు ట్విన్ అయితే ఇక్కడ ట్విన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్లయింగ్ బోత్ అంటే ఎస్ అని ప్రెస్ చేయండి, లేదంటే నో అని ప్రెస్ చేయండి. ఓకే, క్యాప్చా ఎంటర్ చేశాక అది కూడా సేవ్ చేయండి. టైం పడుతుంది, ఆగండి. ఓకే, ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్ అని అడిగారు. కంట్రీ కోడ్ అనేది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది ఎవరికైనా సేమ్ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం మెంబర్స్ ఇండియానే ఉంటారు కాబట్టి అందరు ఇండియానే కాబట్టి ఇండియా అవన్నీ సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ అనేది ప్రెస్ చేయండి. మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఓకే, ఆ ఓటీపీ అనేది
మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. 9 మినిట్స్లో ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి, లేదంటే మళ్ళీ రావాల్సి వస్తుంది. ఓకే, ఓటీపీ ఎంటర్ చేశాక మీరు ఇక్కడ అగ్రీ అనేది ప్రెస్ చేయాలి. ఓకే, వెయిట్ చేయండి. ఓటీపీ మనం ఎంటర్ చేస్తాం, టైం తీసుకుంటున్నది, టైం పడుతుంది. ఓకే, ఓటీపీ వచ్చేది. నెక్స్ట్ ప్రెస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. అప్లోడ్ డాక్యుమెంట్స్కి వెళ్ళారు కాబట్టి ఇక్కడ మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నాం ఏ ఫార్మాట్లో అయితే ఫోటో అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మినిమం సైజ్ కేబీ అనేది 10, మ్యాక్సిమం సైజ్ కేబీ అనేది 200. జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి మీ ఫోటో అనేది. ఇలా రెడ్యూస్ చేసుకున్నాకే మీరు ఫోటో అనేది ఇందులో సెండ్ చేయాలి. అలా అయితేనే ఫైల్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది, లేదంటే చేసుకోదు. సిగ్నేచర్ అనేది మీరు ఒక ప్లెయిన్ పేపర్ మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టి దాన్ని కూడా మినిమం సైజ్ అండ్ మ్యాక్సిమం సైజ్లో మీరు రెడ్యూస్ చేసుకోండి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అలా అయితే ఇది ఫైల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, తర్వాత ఫైనల్ సబ్మిట్ అని ఉంది కదా, ఎందుకంటే ఆల్రెడీ మనం అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మీకు ఫైనల్ స్టెప్ అనేది ఫైనల్ సబ్మిట్ అని ప్రెస్ చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ అవుతుంది. అలాగే లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు, డ్రాపర్స్ కానీ ఎలా అప్లై చేయాలంటే వాళ్ళకి ఏమైనా రిక్వైర్డ్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అవసరపడతాయంటే వాళ్ళకు మీ 12th ఇంటర్మీడియట్ పాస్డ్ అవుట్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయ్యారు కాబట్టి ఆ సర్టిఫికేట్ అయితే కావాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.